హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. సో స్టూడెంట్స్, మనకి ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా మనం ఇప్పటివరకు చూసుకున్నటువంటి మగధ సామ్రాజ్యం మనం మాట్లాడుకున్నాం, మనం డిస్కస్ చేసుకున్నాం. అటువంటి మగధ సామ్రాజ్యాన్ని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నుంచి ఒక మహాజనపదంగా ఉన్నప్పటి నుంచి పాలిస్తున్న రాజవంశాలు ఏంటంటే హర్యాంక వంశము, అదేవిధంగా శిశునాగ వంశము, అలాగే నందవంశం. ఓకే, అయితే హర్యాంక వంశం కంటే ముందుగా మనం మాట్లాడుకున్నది ఏంటంటే బృహద్రథుని వంశం. ఎందువల్లంటే చారిత్రక ఆధారాలను చూసుకున్నట్లయితే మగధ మహాజనపదాన్ని మొట్టమొదట పాలించిన వ్యక్తి ఎవరు అంటే బృహద్రథుడు. సో ఆయన పేరు మీద వచ్చిన సామ్రాజ్యం, అదే మన వంశం పేరే బృహద్రథుని వంశం అనమాట. సో ఇటువంటి బృహద్రథుని వంశం తర్వాతే వచ్చినటువంటి హర్యాంక, శిశునాగ, నందవంశం తర్వాత మగధని ఒక మహాజనపదంగా కాకుండా ఒక మహా సామ్రాజ్యంగా పరిపాలించినటువంటి రాజవంశీకులు ఎవరు అంటే మౌర్యులు అనమాట. సో అటువంటి మౌర్యుని యొక్క సామ్రాజ్యం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా. క్లియర్. అయితే ఇప్పుడు మౌర్యులకు వచ్చేసరికి మనకి భారతదేశంలో, ఎస్పెషల్లీ ప్రాచీన భారతదేశంలో ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో మొట్టమొదటిసారిగా ఒక సామ్రాజ్యాన్ని నెలకొల్పిన వారు ఎవరు అంటే మౌర్యులు అనమాట. ఇటువంటి మౌర్య సామ్రాజ్యాన్ని యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు అనమాట. అయితే ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం గురించి చాలా విశేషాలు, అంటే మనకి మౌర్య సామ్రాజ్యం యొక్క రాజకీయ చరిత్ర కానివ్వండి, వారి యొక్క పరిపాలన కానివ్వండి, సామాజిక వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, మత పరిస్థితులు, శిల్పకళలు, వీటన్నిటి గురించి క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని సోర్సెస్ కావాలి, ఆధారాలు కావాలి. అటువంటి చారిత్రక ఆధారాలు అనేవి మౌర్య సామ్రాజ్యం గురించి మనకి చాలా వరకు ఎక్కువగా లభ్యమవుతాయి. మీకు ఇంకొక విషయం, మన ప్రాచీన భారతదేశ చరిత్ర టాపిక్స్ తీసుకున్నట్లయితే, అంటే మనకి రాతి యుగం దగ్గర నుంచి ఇప్పుడు మౌర్యన్ సామ్రాజ్యం వరకు తీసుకున్నట్లయితే, మౌర్యుని సామ్రాజ్యం గురించి మనకి అత్యంత ఎక్కువ మరియు సో అథెంటిక్, అంటే వెరీ పర్ఫెక్ట్ అయినటువంటి చారిత్రక ఆధారాలు అనేది లభించడం జరిగిందనమాట. ఇటువంటి చారిత్రక ఆధారాలు మనం ఆర్కియలాజికల్ సోర్సెస్, అంటే పురావస్తు చారిత్రక ఆధారాలు, అదేవిధంగా లిఖితపూర్వక చారిత్రక ఆధారాల కింద మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. అయితే మనం ఇప్పుడు మౌర్యుని సామ్రాజ్యం ఫస్ట్ దాని యొక్క సరిహద్దులు, అంటే ఎంతవరకు విస్తరించి ఉంది, మౌర్యుని కాలంలో మగధ సామ్రాజ్యం యొక్క పవర్ అనేది మన భారతదేశ ఉపఖండంలో ఏ మూల వరకు ఎక్స్పాండ్ అయ్యి ఉంది, విస్తరించి ఉంది అనేది మనం ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. సామ్రాజ్యపు సరిహద్దులు. వీరి యొక్క సామ్రాజ్యపు సరిహద్దులు చూసుకున్నట్లయితే తూర్పున కాశ్మీర్, అదేవిధంగా దక్షిణాన మనకి కావేరీ నది ఒడ్డు వరకు, ఈ దక్షిణాన అంటే మనకి తమిళనాడు మరియు కేరళ, ఈ రెండు ప్రాంతాలని మినహాయించి దక్షిణం వరకు మౌర్యుల యొక్క విస్తరణ అనేది జరిగిందనమాట. అదేవిధంగా మనం తూర్పు తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, అలాగే పశ్చిమాన్ని తీసుకున్నట్లయితే ఇప్పుడున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్. సో ఇంతటి ఒక పెద్ద, అంటే ఇంతటి ఒక ఎక్కువ విస్తీర్ణం కల భూభాగంపై పరిపాలన వ్యవస్థ నెలకొనిపెట్టినటువంటి మహా సామ్రాజ్యమే ఈ యొక్క మౌర్యుని సామ్రాజ్యం అనమాట. భారతదేశంలో మొట్టమొదటి విశాలమైన సామ్రాజ్యం. క్లియర్. అయితే ఇటువంటి విశాలమైన మౌర్యుని సామ్రాజ్యం కొరకు మనకు తెలుపుతున్నటువంటి ఆధారాల గురించి ఒకసారి చూద్దాం. క్లియర్. అయితే ఆధారాల గురించి వెళ్ళే ముందు మీకు అంటే ఎంసీక్యూస్, అంటే మీ ఎగ్జామ్కి కావాల్సినటువంటి ఎంసీక్యూస్ ఉపయోగపడే కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనం 1 by 1 ఒకసారి చూద్దాం. ఫ్యాక్ట్ షీట్. ఫ్యాక్ట్స్. వీరి యొక్క పరిపాలనా కాలం వచ్చేసరికి క్రీస్తు పూర్వం 321 నుంచి 185వ సంవత్సరం వరకు, 321 BC నుంచి 185 BC వరకు మౌర్యుని సామ్రాజ్యం అనేది మగధను పాలించడం జరిగిందనమాట. అయితే ఇటువంటి సామ్రాజ్యం యొక్క వ్యవస్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఈ వ్యవస్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు.
ఓకే, వ్యవస్థాపకుడు ఎవరు? చంద్రగుప్త మౌర్యుడు అనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క మౌర్యుల యొక్క రాజులన్నింటినీ చూసుకున్నట్లయితే గొప్పవాడైనటువంటి రాజు ఎవరంటే అశోకుడు. సో రాజుల్లో కల్లా గొప్పవాడు అశోకుడు. అదేవిధంగా ఇప్పుడు వీరి యొక్క రాజధాని చూసుకున్నట్లయితే వీరు పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన కొనసాగించేవారు అనమాట. పాటలీపుత్ర. సో రాజధాని పటలీపుత్ర. ఇప్పుడున్నటువంటి బీహార్ రాష్ట్రం యొక్క రాజధాని అయినటువంటి పాట్నాయే ఒకప్పుడు పటలీపుత్ర అనమాట. పాటలీపుత్ర. ఈ పాటలీపుత్రకి మరొక పేరుంది, అదే కుసుమపురం. కుసుమపురం. ఓకే. అదేవిధంగా దీనికి ఇంకొక పేరు ఏంటంటే పుష్పపురం. పుష్పపురం. క్లియర్. సో మౌర్యుల యొక్క రాజధాని ఏంటి? పటలీపుత్ర. దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరేంటి? కుసుమపురం. అదేవిధంగా పుష్పపురం అని కూడా పిలుస్తారనమాట. మౌర్యుల యొక్క రాజభాష ఏంటి? స్టేట్ లాంగ్వేజ్. రాజభాషకు వచ్చేసరికి వీరి యొక్క రాజభాష ప్రాకృతం అనమాట. ప్రాకృతం. ప్రాచీన భాష అయినటువంటి ప్రాకృతం మౌర్యుల యొక్క రాజభాష అనమాట. అదేవిధంగా వీరి యొక్క లిపి ఏంటి? ఓకే, ప్రాకృతం అనేది ఏ లిపిలో ఎక్కువగా రచించేవారంటే రాజశాసనాల గురించి, రాజాజ్ఞలు రాయడం కొరకు ప్రాకృతం వాడేవారు. అటువంటి ప్రాకృతం ఏ లిపిలో వాడేవారు అంటే బ్రహ్మలిపి. బ్రహ్మి లిపి. ఓకే, బ్రహ్మి స్క్రిప్ట్, బ్రహ్మలిపి. ఓకే. అదేవిధంగా ఇప్పుడు మౌర్యుల టైంలో ప్రధాన వృత్తి ఏంటి అంటే వ్యవసాయం. ప్రధాన వృత్తి వ్యవసాయం అన్నమాట. వ్యవసాయం. ఓకే. అదేవిధంగా ప్రధాన ఆదాయం ఎక్కడి నుంచి వచ్చేదంటే భూశిస్తు నుంచి వచ్చేదన్నమాట. భూశిస్తు. ప్రధాన ఆదాయం అనేది ఎక్కడి నుంచి వచ్చేది? భూశిస్తు నుంచి వచ్చేది. అదేవిధంగా మనకి మౌర్యుల గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన లిఖితపూర్వకమైనటువంటి ఆధారిక గ్రంథాలు ఏంటి అంటే మనకి ముఖ్యమైన ప్రధాన ఆధార గ్రంథాలు ఏంటంటే గ్రీకు రచయిత మెగస్థెనీస్ రచించినటువంటి ఇండికా, అదేవిధంగా చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము. చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రము. ఈ రెండు గ్రంథాలు మనకి మౌర్యుల కాలం నాటి సామాజిక మరియు ఆర్థిక మరియు రాజకీయ వ్యవహారాల గురించి చాలా క్షుణ్ణంగా క్లుప్తంగా విశేషాలు అనేవి మనకి తెలుపుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క మౌర్యుల కాలంలో ముఖ్యమైన విద్యా కేంద్రం ఏంటి? ప్రధాన విద్యా కేంద్రం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ప్రధాన విద్యా కేంద్రం వచ్చేసరికి మనకి వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి తక్షశిల, నార్త్ వెస్ట్లో ఉన్నటువంటి తక్షశిల విద్యాలయమే ఓకే ఆనాటి ముఖ్యమైన ప్రధానమైన విద్యా కేంద్రం అనమాట. అదేవిధంగా నాణ్యాలు అంటే మన మౌర్యులు ముద్రించినటువంటి నాణ్యాలపై ఎక్కువ కనిపించే ముద్రిక ఏంటి అంటే నెమల ముద్రిక. నాణ్యాలపై ఓకే ముద్రిక ఏంటి? నెమలి ముద్రిక. క్లియర్. అదేవిధంగా ఇప్పుడు మౌర్య కాలం నాటి రాజులైనటువంటి వారు ఒక్కొక్క రాజు ఒక్కొక్క ఏమంటారు రిలీజియన్ని అడాప్ట్ చేసుకున్నారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైన మతం ఉందనుకోండి. జైన మతం తీసుకున్నట్లయితే జైన మతాన్ని ఫాలో అయిన వారు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. ఓకే. అదేవిధంగా మనకి బౌద్ధ మతం చూసుకున్నట్లయితే బౌద్ధ మతం చూసుకున్నట్లయితే అశోకుడు. వీరిరువురి మధ్యలో ఉన్నటువంటి బిందుసారుడు అజీవిక మతాన్ని ఓకే ఆచరించాడనమాట. అజీవిక మతం ఎవరు? బిందుసారుడు. క్లియర్. బిందుసారుడు.
అదేవిధంగా మనకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నాణేలు వచ్చేసరికి ఇప్పుడు నాణేలపై ముద్రించింది నెమలి కదా. సో ప్రాముఖ్యమైన నాణ్యం ఏంటి అంటే లైక్ ఏమంటారు, ప్రామాణికమైన స్టాండర్డ్ కాయిన్స్ ఏంటి? ఓకే, ప్రామాణిక నాణ్యం ఏంటి అంటే ఫనా. ప్రామాణిక నాణ్యం ఏంటి? ఫనా. స్టాండర్డ్ కాయిన్ అనమాట ఫనా. దాన్ని ఫనా అని పిలిచేవారు అనమాట. దాన్ని ఫనా అని పిలిచేవారు. అదేవిధంగా ఇప్పుడు మౌర్యుల కాలంలో అంటే వారి అండర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు, గవర్నమెంట్ ల్యాండ్స్, ప్రభుత్వ భూములను ఏమంటారంటే సీతాక్షేత్రాలు అంటారనమాట. సో ప్రభుత్వ భూములు ఏమని పిలిచేవారు? సీతాక్షేత్రాలు. క్లియర్. అదేవిధంగా ఇప్పుడు మౌర్యుల యొక్క పరిపాలన చూసుకున్నట్లయితే ఒక్క ముక్కలో చెప్పాలంటే వీరిది కేంద్రీకృత వ్యవస్థ అనమాట. పరిపాలన వ్యవస్థ, కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో పరిపాలనకు వచ్చేసరికి వీరిది కేంద్రీకృత పరిపాలన. సో ఇవ్వండి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ మీ యొక్క ఎంసీక్యూసీ పనికి వచ్చేటటువంటి ఫ్యాక్ట్స్ అనమాట. సో ఇకపోతే మనం మళ్ళీ బ్యాక్ టు కాన్సెప్ట్కి వచ్చేస్తే ఈ మౌర్యుల సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి మనకి ఉన్నటువంటి ముఖ్యమైన ఆధారాలు అవి ఏ రకాలు, ఏ విధంగా క్లాసిఫై అయ్యాయి అనేవి ఒకసారి చూద్దాం. ఓకే ఫైన్. ఆధారాలు ఓకే. ఆధారాలకు వచ్చినటువంటి అయితే మనకి ఇప్పుడు ఇవి రెండు రకాలన్నమాట. ఫస్ట్ లిఖిత ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు. అదేవిధంగా పురావస్తు ఆధారాలు అన్నమాట. ఆర్కియలాజికల్ సోర్సెస్, పురావస్తు ఆధారాలు, ఆర్కియలాజికల్ సోర్సెస్. క్లియర్. అదేవిధంగా ఇప్పుడు లిఖిత ఆధారాలకు వచ్చేసరికి మనకి విదేశీ రచనలు మరియు స్వదేశీ రచనలు కూడా ఉంటాయన్నమాట. సో లిఖితపూర్వక ఆధారాలకు వచ్చేసరికి మనకి విదేశీ రచనలు, ఫారెన్ అకౌంట్స్, అండ్ స్వదేశీ రచనలు, ట్రెడిషనల్ ఆర్ ఇండిజినస్ అకౌంట్స్. స్వదేశీ రచనలు, విదేశీ రచనలు అంటాం అనమాట. ఓకే, ఫారెన్ అకౌంట్స్ ఆర్ ఇండిజినస్ ఆర్ ట్రెడిషనల్ అకౌంట్స్. ఓకే, ట్రెడిషనల్ రైటింగ్స్ ఆర్ ట్రెడిషనల్ టెక్స్ట్ ఆర్ అకౌంట్స్ అనమాట. మరి ఇప్పుడు ఈ స్వదేశీ రచనలో మళ్ళీ చూసుకున్నట్లయితే మనకి ఓకే ఒకటి మతపరమైనవి అంటే రిలీజియస్ టెక్స్ట్, మతపరమైనవి. అదేవిధంగా మతేతరమైనవి, నాన్ రిలీజియస్ సెక్యులర్ టెక్స్ట్ అనమాట. మతేతరమైనవి, రిలీజియస్ టెక్స్ట్ అండ్ నాన్ రిలీజియస్ లైక్ సెక్యులర్ టెక్స్ట్ అనమాట ఇవి. క్లియర్. అదేవిధంగా ఇప్పుడు పురావస్తు ఆధారాలు చూసుకున్నట్లయితే మనకి రెండు ఇంపార్టెంట్ పురావస్తు ఆధారాలు ఉన్నాయి. ఒకటి నాణేలు, రెండవది శాసనాలు. మళ్ళీ శాసనాల్లో చూసుకున్నట్లయితే ఇతరులు వేయించినటువంటి శాసనాలు, అదే అశోకుడు వేయించినటువంటి శాసనాలు మళ్ళీ కొన్ని. ఓకే, ఇతరులు వేయించిన శాసనాలు, అదేవిధంగా అశోక చక్రవర్తి వేయించినటువంటి శాసనాలు అన్నమాట. మళ్ళీ అశోకుని శాసనాలు చూసుకున్నట్లయితే రాతి శాసనాలు, అదేవిధంగా మనకి స్తంభ శాసనాలు, అదేవిధంగా గుహ శాసనాలు. రాతి శాసనాలు, స్తంభ శాసనాలు, గుహ శాసనాలు అంటే రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్, కేవ్ ఎడిక్స్. రాక్ ఎడిక్స్, పిల్లర్ ఎడిక్స్, కేవ్ ఎడిక్స్. ఈ విధంగా మనకి మౌర్యుని సామ్రాజ్యం గురించి తెలిపే ఆధారాలు అనేవి
ఇంత విస్తీర్ణంగా విశ్లేషించబడి ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆధారాలు ఓకే క్లియర్గా మనం తెలుసుకుందాం అనమాట. అందులో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది విదేశీ రచనలు. విదేశీ రచనలకు వచ్చేసరికి మనకి ఏవో ఉన్నాయంటే మొట్టమొదటిగా ఓకే విదేశీ రచనలు మళ్ళీ గ్రీక్ రచనలని, శ్రీలంక రచనలని, టిబెటన్ రచనలని మనం డివైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు విదేశీ రచనలు వచ్చేసరికి గ్రీక్ రచనలు, ఓకే గ్రీక్ రచనలు, అదేవిధంగా శ్రీలంక రచనలు, అదేవిధంగా టిబెటన్ రచనలు అని డివైడ్ చేయొచ్చు. ఇప్పుడు గ్రీక్ రచనలకు వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్. గ్రీక్ రచనలకు వచ్చేసరికి ఇక్కడ తీసుకున్నట్లయితే గ్రీకు రచనలు తీసుకుంటే మనకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెగస్తనీస్ రచించినటువంటి ఇండికా అనే గ్రంథం అనమాట. ఓకే మనకి చంద్రగుప్త మౌర్యుని యొక్క సభకు ఓకే సెల్యూకస్ నికేటర్ అనే గ్రీక్ అధికారి, ఓకే గ్రీక్ అంటే వాయువ్య భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి సెల్యూసిడ్ నికేటర్ అనే రాజు చంద్రగుప్త మౌర్యుని సభకు మెగస్తనీస్ని ఒక రాయబారిగా పంపించడం జరుగుతుంది అనమాట, అంబాసిడర్గా. ఆ విధంగా రాయబారిగా వచ్చినటువంటి మెగస్తనీస్ భారతదేశంలో సుమారు 7 సంవత్సరాలు ఉండి భారతదేశపు అంటే మౌర్యుల కాలంలో ఉన్నటువంటి భారతదేశ పరిస్థితులన్నింటినీ అవగాహన చేసుకొని ఇండికా అనే గ్రంథాన్ని రచించి మనకి అప్పటి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకి ఇండికా గ్రంథం ద్వారా అందించడం జరిగిందనమాట. క్లియర్. దీని తర్వాత అదే గ్రీక్ రచనలో స్ట్రాబో రచించినటువంటి జియోగ్రఫీ ఇది కూడా ఇంపార్టెంట్ ఒక అకౌంట్ అనమాట, ట్రావెల్ అకౌంట్. ఓకే ఫారెన్ అకౌంట్ అనమాట. అదేవిధంగా మనకి జస్టిన్ అనే గ్రీక్ రచయిత రచించినటువంటి ఎపిటోమ్ క్లియర్. అదేవిధంగా మనకి ప్లీనీ అనే గ్రీక్ చరిత్రగాడు రచించినటువంటి న్యాచురల్ హిస్టరీ. అయితే ఈ ఫస్ట్ 3 గ్రీక్ భాషలో రచించడం జరిగిందనమాట, కానీ ప్లీనీ రచించినటువంటి న్యాచురల్ హిస్టరీ మాత్రం లాటిన్ భాషలో రచించడం జరిగిందనమాట. లాటిన్ లాంగ్వేజ్లో రచించడం జరిగింది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటి అంటే ప్యారలల్ లైవ్స్. ప్లుటార్క్ అనే రచయిత, గ్రీక్ రచయిత రచించినటువంటి రచించినటువంటి ప్యారలల్ లైవ్స్ ఆర్ ప్లుటార్క్ లైవ్స్, ప్యారలల్ లైవ్స్ అండ్ ప్లుటార్క్ లైవ్స్లో కూడా మౌర్యుల యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇది గ్రీక్ రచనలు అనమాట. మరి శ్రీలంక రచనలు ఏంటో చూద్దాం. ఇప్పుడు శ్రీలంక రచనలు మనకి అశోకుడు కాలం టైంలో ఏంటంటే అశోకుడు తన పిల్లలైనటువంటి సంఘమిత్ర, తన కూతురైనటువంటి సంఘమిత్ర, తన కొడుకైనటువంటి మహేంద్రవర్మను అప్పటి శ్రీలంకని సిలాన్ అనే పేరుతో పిలిచారనమాట. సిలాన్కి బౌద్ధ మతాన్ని ప్రచారం చేయడం కోసం, అలాగే తన యొక్క ధమ్మ సూత్రాలు ప్రచారం చేయడం కోసం పంపించడం జరుగుతుందన్నమాట, మత ప్రచారకులుగా పంపించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు శ్రీలంకలో వారి యొక్క కాంట్రిబ్యూషన్ అంటే మహేంద్రవర్మ మరియు సంఘమిత్ర యొక్క ప్రజెన్స్ వల్ల, వారి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల మనకి దీపవంశ మరియు మహావంశ ఇలాంటి బౌద్ధ గ్రంథాలు కంపైల్ అవ్వడం జరిగిందనమాట. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మహావంశ, శ్రీలంక రచనలు. ఫస్ట్ మహావంశ. మహావంశ ప్రకారంగా ఏంటంటే అశోకుడు తన యొక్క 99 సోదరులను చంపి 100వ సోదరుడు అయినటువంటి మొగల్పుత్ర తిస్సను వదిలిపెట్టి వారి ఉపదేశం ద్వారా బౌద్ధ మతాన్ని స్వీకరించాడని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మన యొక్క మహావంశ ద్వారా అనమాట. అదేవిధంగా
అదేవిధంగా మహావంశ తర్వాత మనకున్నటువంటి శ్రీలంక రచన ఏంటి అంటే వంశత పకాసిని. వంశత పకాసిని ఇది కూడా శ్రీలంక రచనలో భాగం అనమాట, వంశత పకాసిని. ఇప్పుడు శ్రీలంక రచనల తర్వాత మనకి ఇప్పుడు టిబెటన్ రచనలు ఏంటో చూద్దాం. టిబెటన్ రచనలో అతి ముఖ్యమైన రచన ఏంటి అంటే మౌర్యుని యొక్క పరిపాలన గురించి క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న టెక్స్ట్ ఏంటి అంటే ద హిస్టరీ ఆఫ్ టిబెట్. ద హిస్టరీ ఆఫ్ టిబెట్. దీన్ని రచించినటువంటి రచయిత ఎవరంటే తారానాథ్. దీన్ని రచించినటువంటి రచయిత ఎవరు? తారానాథ్ అనమాట. సో ఈ విధంగా మనకి విదేశీ గ్రంథాలు, విదేశీ రచనలు గ్రీకు, శ్రీలంక, టిబెటన్ రచనలుగా ఇలాగా మనం విడదీయవచ్చు అనమాట. ఇప్పుడు మనం స్వదేశీ రచనల గురించి మాట్లాడుకుందాం. స్వదేశీ రచనలో మొట్టమొదటిగా మనం డీల్ చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే మతపరమైన రచనలు అనమాట. స్వదేశీ రచనలో మతపరమైన రచనలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఓకే, అయితే మతపరమైన రచనలకు వచ్చేసరికి మనకి బ్రాహ్మణ సాహిత్యం, అగైన్ మళ్ళీ మతపరమైన వచ్చేసరికి మనకి 3 ఉంటాయన్నమాట. ఏంటంటే అవి బ్రాహ్మణ సాహిత్యం, బౌద్ధ సాహిత్యం, జైన సాహిత్యం. ఎందుకంటే బ్రాహ్మణికల్ రిలీజియన్, బ్రాహ్మణ మతం, బుద్ధిజం, బౌద్ధ మతం, అదేవిధంగా జైనిజం, జైన మతం, ఈ 3 మతాలే ఒకే మౌర్యుల కాలం నాటి అత్యంతంగా ఎక్కువగా ఆదరణ పొందినటువంటి మతాలు అనమాట. సో అందువల్ల వీరి యొక్క సాహిత్యం మొత్తం ఈ కంపైలేషన్ ఆఫ్ లిటరేచర్ని, సాహిత్యాన్ని ఏమంటాం అంటే మనం రిలీజియస్ టెక్స్ట్, స్వదేశీ ఆధారాల్లో స్వదేశీ రచనలో భాగంగా రిలీజియస్ టెక్స్ట్ లేదా మతపరమైన రచనలు అని పేర్కొంటాం అనమాట. అయితే ఇటువంటి బ్రాహ్మణ రచనలు ఏంటో ఫస్ట్ చూద్దాం. బ్రాహ్మణ రచనలు, ఇందులో మనకు ఉన్నటువంటి బ్రాహ్మణ రచనలు చూద్దాం. ఓకే, బ్రాహ్మణ రచనలకు వచ్చేసరికి మనకి పురాణాలే ఇంపార్టెంట్ రచనలు అనమాట. అంటే ఇప్పుడు ఏ పురాణాలు? వాయు పురాణం, అదేవిధంగా మత్స్య పురాణం. వాయు పురాణం, అదేవిధంగా మత్స్య పురాణం అనమాట. ఇది కాకుండా మళ్ళీ ఇంకో 2 పురాణాలు కూడా మనకి మౌర్యుల గురించి తెలుపుతున్నాయి అనమాట. అదేంటి అంటే విష్ణు పురాణం, అదేవిధంగా మార్కండేయ పురాణం. విష్ణు పురాణం, మార్కండేయ పురాణం. క్లియర్? ఈ 4 పురాణాలు మనకి ఏమంటారు? మౌర్యుల గురించి తెలుపుతుంది అనమాట. అయితే మనకి ఈ 4 పురాణాల ద్వారా మనకు తెలిసినటువంటి చారిత్రక ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఈ 4 పురాణాల ద్వారా చెప్తున్నటువంటి ఫ్యాక్ట్ ఏంటి అంటే మౌర్యులు హీన జాతికి చెందినవారు. ఓకే, ఈ 4 పురాణాల ప్రకారం మౌర్యులు హీన జాతికి చెందినవారు, వారు అసురులు అని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట. క్లియర్? ఇది బ్రాహ్మణ సాహిత్యం మౌర్యుల గురించి చెప్తున్నటువంటి విషయం అనమాట. మరి బౌద్ధ సాహిత్యం మౌర్యుల గురించి ఏం చెప్తుందో తెలుసుకుందాం. బౌద్ధ సాహిత్యం, ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బుద్ధ సన్యాసి లేదా బౌద్ధ సన్యాసి అయినటువంటి నాగసేనుడు రచించినటువంటి మిలింద పన్హో అనేది చాలా ఇంపార్టెంట్ టెక్స్ట్ అనమాట ఇందులో. సో మిలింద పన్హో, దీన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే నాగసేనుడు. ఈజ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ అనమాట. నాగసేనుడు బౌద్ధ భిక్షువు లేదా బౌద్ధ సన్యాసి. ఓకే, అయితే మనకి గ్రీక్ రాజు అయినటువంటి మిలింద లేదా మీనాండర్ అని కూడా పిలువబడతాడు. సో మిలిందకి అదేవిధంగా నాగసేనుడికి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ కాన్వర్జేషన్ కంపైలేషనే ఈ మిలింద పన్హో. అంటే మీనాండర్ బుద్ధిజం అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి కొన్ని ధర్మ సందేహాలు అనేవి ఉండేవన్నమాట. అటువంటి ధర్మ సందేహాలు
మీనాండర్ సభకు వచ్చినటువంటి నాగసేనుడు క్లియర్ చేస్తారనమాట. సో వారిరు మధ్యలో జరిగినటువంటి సంభాషణ యొక్క కంపైలేషనే ఈ యొక్క మిలింద పన్హో. అయితే ఇప్పుడు ఈ మిలింద పన్హో అనేది ఓకే, మిలింద పన్హో అసలు మౌర్యుల గురించి ఏం చెప్తుంది? మౌర్యులు నందవంశానికి చెందినటువంటి ఆఖర్ రాజు అయిన ధననందుని ఒక యుద్ధంలో ఓడించి మౌర్యుల నందవంశాన్ని పతనం చేసి మౌర్యులు తమ యొక్క పరిపాలన, తమ యొక్క ఏమంటారు పాలనని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆ విధంగా ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మిలింద పన్హో ఏం చెప్తుందంటే, ధననందుని యొక్క సేనాపతి అయినటువంటి బుద్ధపాలుడు, ఓకే, బుద్ధపాలుడు ఎవరమ్మా? ధననందుని సేనాపతి అనమాట. ధననందుని సేనాపతి. బుద్ధపాలుడు ఎవరు? ధననందుని యొక్క సేనాపతి అనమాట. సో ఈ బుద్ధపాలుడు లేకపోవడం వల్లే ధననందుడు ఓకే చంద్రగుప్త మౌర్యుడితో యుద్ధంలో ఓడిపోయాడు అని చెప్పేసి మనకి మిలింద పన్హో, నాగసేనుడు రచించినటువంటి మిలింద పన్హో చెప్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఇంకొక బౌద్ధ సాహిత్యంలో భాగంగా బుద్ధుని యొక్క జాతక కథలు కూడా మనకి మౌర్య సామ్రాజ్యం గురించి చెప్తుందన్నమాట. బుద్ధుడు తమ జ్ఞానోదయం కలగక ముందు ఎత్తినటువంటి జన్మల కథానుసారాలన్నీ మనకి జాతక కథలో లభ్యమవుతాయి అన్నమాట. అటువంటి జాతక కథలు అనేవి ఏం చెప్తుందంటే మనకి క్రీస్తు పూర్వం, జాతక కథలు అనేవి క్రీస్తు పూర్వం 500 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 500 సంవత్సరం వరకు ఈ టైం పీరియడ్లో మధ్యలో ఉన్నటువంటి భారత ఉపఖండపు యొక్క సామాజిక మరియు ఆర్థిక పరిస్థితుల్ని విశ్లేషంగా ఓకే ఎక్స్ప్లెయిన్ చేసిన టెక్స్ట్ ఏంటి అంటే జాతక కథలు. ఈ జాతక కథలు మనకి బౌద్ధ సాహిత్యంలో భాగంగా ఉంటుందన్నమాట. క్లియర్? ఇది బౌద్ధ సాహిత్యం. మరి జైన సాహిత్యంలో ఇంపార్టెంట్గా మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశిష్ట పర్వన్. జైన సాహిత్యంలో హేమచంద్రుడు రచించినటువంటి పరిశిష్ట పర్వన్. అసలు ఈ పరిశిష్ట పర్వన్ ఏ విషయం చెప్తుంది? పరిశిష్ట పర్వన్ ఓకే ధననందుడికి మరియు మౌర్యులకి జరిగినటువంటి యుద్ధం గురించి చెప్తుంది. అదేవిధంగా మనకి మౌర్యుల వ్యవస్థాపకుడు అయినటువంటి చంద్రగుప్త మౌర్యుడు శ్రావణ బెలగలలో జైన మతాన్ని ఆచరించి అందులో సల్లేఖన అనే ప్రాక్టీస్ చేస్తూ చనిపోయాడనే విషయం కూడా మనకి ఈ జైన గ్రంథం అయినటువంటి పరిశిష్ట పర్వన్ ఓకే చెప్తుందనమాట. అదేవిధంగా మౌర్య అనే అటవీ తెగకు చెందినవారు అని కూడా చెప్తుంది. ఓకే, ఈ పరిశిష్ట పర్వన్ ఏం చెప్తుంది? మౌర్యులు మౌర్య అనే అటవీ, వాళ్ళకి క్షత్రియులు కాదు, మౌర్యులు మౌర్య అనే అటవీ తెగకు చెందినవారు అని చెప్పేసి ఈ యొక్క జైన గ్రంథం అయినటువంటి పరిశిష్ట పర్వం చెప్పడం జరుగుతుందన్నమాట. క్లియర్? సో దీంతో మనకి లిఖితపూర్వక ఆధారాలు కంప్లీట్గా అయింది. మతేతరమైన ఆధారాలకు వచ్చేసరికి మనకి మతేతరమైన ఆధారాలు రెండమ్మా. మతేతరమైన ఆధారాల్లో ఒకటి అర్థశాస్త్రం, చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం. ఇంకొకటి ఓకే మెగస్థనీస్ రచించినటువంటి ఇండికా. అదేవిధంగా కొన్నిసార్లు మనకి విశాఖదత్తుడు రచించినట్టు క్రీస్తు శకం 5వ శతాబ్దంలో విశాఖదత్తుడు రచించినట్టు ముద్ర రాక్షసం కూడా మనకి మౌర్యుల సామ్రాజ్యం గురించి చెప్తుందనమాట. ముద్ర రాక్షసం. ఈ ముద్ర రాక్షసం ఎవరు రచించారు? విశాఖదత్తుడు. క్లియర్? ఇది ఎప్పుడు రచించడం జరిగింది? 5th సెంచరీ ADలో రచించడం జరిగింది. క్రీస్తు శకం 5వ సెంచరీలో రచించడం జరిగింది. ఓకే, ఇది కాకుండా ఇంకా మనకి ఏంటంటే ఈ యొక్క మతేతరమైన ఆధారాల్లో భాగంగా హర్షవర్ధనుడి గురించి రచించినటువంటి జీవిత చరిత్ర వారి యొక్క కోర్టు పోయిట్ అయినటువంటి బాణభట్టుడు రచించాడు. అటువంటి జీవిత చరిత్రను మనం హర్ష చరిత్ర అని అంటాం అనమాట. సో హర్ష చరిత్ర ఎవరు రాశారమ్మా? బాణుడు లేదా బాణభట్టుడు అనమాట. ఫైన్, బాణుడు లేదా బాణభట్టుడు. సో హర్ష చరిత్ర కూడా మనకి ఏంటంటే లైక్ మౌర్యుల గురించి చెప్తుంది. ఫైనల్లీ మనకి
కాశ్మీర్ని పాలించినటువంటి రాజవంశీకుల గురించి చెప్తున్నటువంటి రాజతరంగిణి. ఓకే, దీన్ని రచించినటువంటి వారు ఎవరు అంటే కల్హనుడు. దీని ప్రకారంగా అశోకుడు ఓకే కాశ్మీర్ని విజిట్ చేశాడని చెప్పేసి, సందర్శించాడని చెప్పేసి, అదేవిధంగా కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రస్తుత శ్రీనగర్ని అశోకుడే నిర్మించి ఉంటాడని చెప్పేసి ఈ కల్హనుడు రచించినటువంటి రాజతరంగం చెప్తుందన్నమాట. సో ఈ విధంగా మనకి మతేతరమైన లిఖితపూర్వక ఆధారాలలో చూసుకున్నట్లయితే మనకి అర్థశాస్త్రం, ఇండికా, ముద్రరాక్షస, ఇది ఎవరు రాశారు? విశాఖదత్తుడు రచించినటువంటి ముద్రరాక్షస. అదేవిధంగా మనకి ఏమంటారు బాణభట్టుడు రచించినటువంటి హర్షచరిత్ర, అదేవిధంగా మనకి కల్హనుడు రచించినటువంటి రాజతరంగిణి అనమాట. క్లియర్. అయితే ఇక్కడికి వచ్చేసరికి మనకు అర్థశాస్త్రం తీసుకున్నటువంటి అయితే అర్థశాస్త్రం రచించినటువంటి వారు ఎవరు అంటే చాణక్యుడికి వివిధ పేర్లు ఉన్నాయమ్మా. ఆ పేర్లు ఏంటి అంటే కౌటిల్యుడు, అదేవిధంగా విష్ణుగుప్తుడు. చాణక్యుడికి వేరే వేరే పేర్లు ఏంటి? కౌటిల్యుడు మరియు విష్ణుగుప్తుడు అనమాట. అయితే ఈ చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం సంస్కృత భాషలో రచించడం జరిగిందనమాట. ఓకే, సో చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రం అనేది సంస్కృత భాషలో రచించడం జరిగిందనమాట. అదేవిధంగా చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రంపై ఓకే వ్యాఖ్యానం అంటే కామెంటరీ ఏంటి అంటే ప్రతిపాద సంచిత. ఈ ప్రతిపాద సంచిత అంటే ఏంటంటే అర్థశాస్త్రంపై ఉన్నటువంటి కామెంటరీ, వ్యాఖ్యానం అనమాట. అటువంటి ప్రతిపాద సంచిత రచించినటువంటి వారు ఎవరు అంటే భట్టస్వామి అనమాట. సో మనకి అర్థశాస్త్రం తీసుకున్నట్లయితే అర్థశాస్త్రం దీనిపై వ్యాఖ్యానం ఏమని పిలుస్తాం అంటే ప్రతిపాద సంచిత అని అంటాం అనమాట. ప్రతిపాద సంచిత, దీనిపైన వ్యాఖ్యానం ఏమనంటాం? ప్రతిపాద సంచిత అంటాం. ఈ ప్రతిపాద సంచితని ఎవరు రచించారు అంటే భట్టస్వామి రచించాడనమాట. కామెంటరీ ఆన్ అర్థశాస్త్రం, భట్టస్వామి. క్లియర్. ఇవి మనకి మతేతరమైనటువంటి లిఖితపూర్వక ఆధారాలు. ఇప్పుడు మనం పురావస్తు ఆధారాలు అయినటువంటి ఓకే నాణాలు మరియు శాసనాల గురించి తెలుసుకుందాం. నాణాలు వచ్చేసరికి మనకి మౌర్యులు పూర్వకాలం నుంచి ఓకే మనకి నాణాల్లో అంటే మౌర్యులు మరియు మౌర్య పూర్వకాలం నుంచి ముందు నుంచి మనకి ఏంటంటే పంచమార్క్డ్ కాయిన్స్, దాన్నే మనం విద్దంక నాణ్యాలు అంటాం అనమాట. విద్దంక నాణ్యాలు. సో మౌర్యులు ముందు కాలం నుంచి ఉన్నటువంటి నాణ్యాలు ఏమంటాం? విద్దంక నాణ్యాలు. దీన్ని ఇంగ్లీష్లో పంచమార్క్డ్ కాయిన్స్ అంటాం అనమాట. పంచమార్క్డ్ కాయిన్స్ అనేవి అంటారు. సో ఇటువంటి విద్దంక నాణ్యాలు అదే పంచమార్క్డ్ కాయిన్స్ని ముద్రించారు. అయితే మౌర్యులు వాటి స్థానంలో ఈ పంచమార్క్డ్ కాయిన్స్ స్థానంలో డబుల్ డైస్ నాణ్యాలు ముద్రించడం మొదలుపెట్టారన్నమాట. డబుల్ డైస్ నాణ్యాలు ముద్రించడం జరిగింది. అంటే డబుల్ డైస్ నాణ్యాలు అంటే ఏంటి అంటే నాణ్యానికి ఇరువైపులా ముద్రణ జరుగుతుందన్నమాట. అయితే ఇటువంటి డబుల్ డైస్ నాణ్యాలపై ఎటువంటి లిపి లేకపోవడం వల్ల వీటి గురించి తెలుసుకోవడానికి అంతగా అంటే మనకి మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకోవడానికి ఈ డబుల్ డైస్ నాణ్యాలు అంతగా ఉపయోగపడలేదని చెప్పుకోవచ్చు అనమాట. క్లియర్. అయితే మౌర్యులు తమ యొక్క నాణ్యాలపై ఓకే ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి ముద్రికలు ఎక్కువగా అంటే ముద్రికలు అంటే గుర్తులు ఎక్కువగా ముద్రించడం జరిగిందనమాట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. అశోకుడి శాసనాలు కూడా ఉంటాయన్నమాట. అశోకుడి శాసనాల్లో మనకి ఏంటంటే ఇక్కడ కొంచెం చెరిగింది ఓకే రాతి శాసనాలు
అదేవిధంగా మనకి స్తంభ శాసనాలు, అదేవిధంగా గుహ శాసనాలు అన్నమాట. రాతి శాసనాలు, స్తంభ శాసనాలు మరియు గుహ శాసనాలు. క్లియర్. అయితే ఇప్పుడు మనం నాణ్యాల గురించి వచ్చేసరికి శాసనాలు, నాణ్యాల దగ్గరికి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇప్పుడు నాణ్యాలపై ఉన్నటువంటి గుర్తుల గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా మౌర్యులు తమ యొక్క నాణ్యాలపై నెమలి ముద్రికను వేయించేవారు అనమాట. నెమలి ముద్రికలను వేయించేవారు. అలాగే అర్ధచంద్రాకారుడి యొక్క గుర్తును కూడా వేయించేవారు అనమాట. అర్ధచంద్రాకారుడు. అదేవిధంగా అశోక వృక్షం ముద్రిక కూడా వేయించారు. అశోక వృక్షం. ఓకే. అదేవిధంగా సూర్యుని యొక్క ముద్ర కూడా వేయించారు అనమాట. సూర్యుడు. ఫైన్. ఓకే. అయితే మౌర్యులు ముద్రించినటువంటి నాణ్యాలు మనకి వెండి నాణ్యాలు, రాగి నాణ్యాలు, అలాగే కాకినీ నాణ్యాలు అనమాట. అయితే వెండి నాణ్యాలని మౌర్యులు ఏమని పిలిచేవారు? ఫనీ. వెండి నాణ్యాలని ఫనీ అని పిలిచేవారు. ఈ వెండి నాణ్యాలని ప్రామాణిక నాణ్యంగా తీసుకునేవారు అనమాట. అంటే స్టాండర్డ్ కాయిన్స్గా తీసుకునేవారు. అదేవిధంగా ఇప్పుడు మనకి రాగి నాణ్యాలు తీసుకున్నట్లయితే రాగి, మసిక అని పిలవడం జరుగుతుంది అనమాట. మసిక. అదేవిధంగా మనకి కాకినీ నాణ్యాలు తీసుకున్నట్లయితే కాకినీ నాణ్యాలు ఏంటి అంటే ఇప్పుడు మసికలో పావు వంతు అనమాట. మసిక యొక్క పావు విలువ కలిగినటువంటి కాయిన్ని, నాణ్యాన్ని మనం కాకినీ నాణ్యాలు అంటాం. అంటే 1/4 మసిక అనమాట. 1/4 మసిక. క్లియర్. ఇవి కాకినీ నాణ్యాలు అంటారనమాట. క్లియర్. ఇప్పుడు మనం నాణ్యాలు అయిపోయాయి కదా. ఇప్పుడు శాసనాధారాల గురించి మాట్లాడుకుందాం. శాసనాధారాలు. ఓకే. శాసనాధారాలు ఇతరులు వేయించిన శాసనాలు, అశోకుడి శాసనాలు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇతరులు వేయించిన శాసనాల గురించి మాట్లాడదాం. ఇతరులు వేయించిన శాసనాలు. ఇతరులు వేయించిన శాసనాలు. ఇతరులు వేయించిన శాసనాలు. క్లియర్. సో ఇప్పుడు ఇతరులు వేయించిన శాసనాలు మొట్టమొదటి శాసనం గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం చంద్రగుప్తుడి శాసనం గురించి మాట్లాడుకోవాలన్నమాట. చంద్రగుప్తుడు వేయించినటువంటి శాసనం. ఓకే. చంద్రగుప్తుని శాసనం ఏ ప్రాంతాల్లో వేయించారు అంటే మనకి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి గోరఖ్పూర్ అనే ప్రాంతంలో మనకి సోహాగర్. ఓకే. సోహాగర్ అనే ప్రాంతంలో గోరఖ్పూర్లో ఉంది సోహాగర్ అని. ఓకే. గోరఖ్పూర్లో ఉందన్నమాట. ఈ సోహాగర్లో రాగి లేదా తామ్ర శాసనం వేయించారనమాట. రాగి లేదా తామ్ర శాసనం అనేది వేయించారు. ఇది చంద్రగుప్తుడి శాసనం. అదేవిధంగా మనకి చాలా ఫేమస్ అయినటువంటి అంటే మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఓకే వేయించినటువంటి సంస్కృత శాసనం ఎక్కడ వేయించారంటే జునాగఢ్ శాసనం అన్నమాట. ఈ జునాగఢ్ శాసనం ఇంకో పేరు ఏంటంటే గిర్నర్ శాసనం. గుజరాత్ కతియావార్ ప్రాంతంలో ఉన్నటువంటి జునాగఢ్ అనే ప్రాంతంలో వేయించినటువంటి జునాగఢ్ శాసనం. దీనికి ఇంకొక పేరు గిర్నర్ శాసనం. ఇది శకరాజు అయినటువంటి రుద్రదామనుడు గురించి వేయించారనమాట. రుద్రదామనుడు గురించి వేయించారు. ఓకే. అయితే ఈ యొక్క జునాగఢ్ ఆర్ గిర్నర్ శాసనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇది భారతదేశ ప్రాచీన చరిత్రలో మొట్టమొదటిసారిగా సంస్కృత భాషలో వేయించినటువంటి శాసనం అనమాట. సో సంస్కృత భాషలో వేయించినటువంటి శాసనం. క్లియర్. సంస్కృత భాషలో వేయించినటువంటి శాసనం. ఇది కాకుండా మనకి ఓకే నాగార్జున గుహాలయ శాసనాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే. నాగార్జున గుహాలయ శాసనం. నాగార్జున గుహాలయ శాసనం. అయితే ఈ నాగార్జున గుహాలయ శాసనం గురించి చెప్పుకున్నట్లయితే ఈ శాసనం ప్రకారం గయాలో అశోకుడి యొక్క మనవుడు అయినటువంటి దశరథుడు ఈ శాసనం వేయించాడనమాట.
ఈ శాసనం ఎవరు రాయించాడు? అశోక్ గయా బీహార్లో ఉన్నటువంటి గయా అనే ప్రాంతంలో అశోకుడి యొక్క మనవడైనటువంటి దశరథుడు వేయించాడు అనమాట. ఇది మనకి శాసన ఆధారంలో ఉన్నటువంటి ఇతరులు వేయించిన శాస్త్రాలు అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ వీడియోలో అంటే నెక్స్ట్ క్లాస్లో మనం అశోకుడి యొక్క శాసనాల గురించి క్లుప్తంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుని అశోకుడి శాసనాల యొక్క రాతి శాసనాలు ఏంటి, స్తంభ శాసనాలు ఏంటి, గో శాసనాలు ఏంటి అనేది క్లుప్తంగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.